కేసీఆర్ కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పటి నుంచి ఆయన ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా ఉంటున్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి. అయితే అక్కడ నుంచి ఈ సమీక్ష కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే చేసిన సమీక్ష ఇది. అక్కడ ఆయన చెప్తున్నది ఏంటి, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే. హెచ్యు విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరించిన వైఖరి ఏదైతుందో అది ముమ్మాటికి కరెక్ట్ కాదు. నిరంకుశంగా ప్రభుత్వం అయితే వివరించింది. ఇక ఈ సభను విజయవంతం చేయాలి అని చెప్పేసి ఆయన ఆ బీఆర్ఎస్ నేతలకైతే ఒక దిశానిర్దేశం అయితే చేశారు. అయితే కేసీఆర్ ముందు నుంచి కూడా ఏం చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏడాదిలోనే ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రజలు తిట్టుకునే స్థితికి ప్రజలను అటు నీళ్లు లేక సాగునీరు లేక అదేవిధంగా రైతు బంధు రైతు భరోసా వంటి నిధులు కనీసం ఇవ్వలేదు. అంటే బీఆర్ఎస్ హయాంలో మేము అధికారంలో ఉన్నప్పుడు టెన్షన్గా ప్రతి ఏడాది 2 సార్లు మేము రైతు బంధు నిధులైతే విడుదల చేశాము. అదే విధంగా రాజోత్సవంలో మాట్లాడే సభకు కూడా కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. రైతు బంధు పింఛను ఇలాంటి మెయిన్ వాటి మీద మాట్లాడతానని కూడా చెప్పాడు. ఇంకొక విషయం, బీఆర్ఎస్ హయాంలో పింఛన్లు కూడా మేము పక్కా ఇచ్చాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పెన్షన్ల పెంపు లేకపోగా ఉన్న పెన్షన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యలో ఎన్నో ఒక నెల ఇవ్వడం, మరో నెల అట్లా నెలలు పోతున్నాయి. ఆ వృద్ధులు పెన్షన్ రాక ఎంతో మంది ఆ పెన్షన్ పై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికీ మన రాష్ట్రంలో పెన్షన్ పై ఎంతో మంది వృద్ధులు ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి వారికి పెన్షన్ లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఇక కేసీఆర్ కూడా ఇప్పటికైనా కేసీఆర్ అంటే గత 10 ఏళ్ళు ఆయనకు అధికారం ఇచ్చారు ప్రజలు, ఈసారి కాంగ్రెస్ కి ఇచ్చారు. అది ప్రజల నిర్ణయాన్ని ఎవరైనా గౌరవించాల్సింది. కానీ కేసీఆర్ ఇప్పటికైనా ఆ ఫామ్ హౌస్ ని వీడి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలు ఆందోళన చేపడుతున్న గతంలో హైడ్రాపై ప్రజలు పోరాటం చేశారు. అదేవిధంగా ఇప్పుడు భూములపై. అయితే ఇవన్నీ వివరాలపై కేసీఆర్ కూడా ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తే అవి ఇంకా మరింత ఉధృతంగా ప్రభుత్వంపై వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా కొంత వెనుకడుగు అదేవిధంగా నిర్ణయాల మార్పు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే కేసీఆర్ కు తెలంగాణ అంశాలపై ప్రతి దానిపై కొంత అవగాహన ఆయనకు ప్రజలకు ఆల్రెడీ గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు కాబట్టి అటువంటి నేతలు, ఆయన ప్రతిపక్ష నేత, మళ్ళీ అటువంటి నేతలు ముందుండి ప్రజా సమస్యలపై కొట్లాడితే అవి ఇంకా అంటే ప్రభుత్వం కూడా కొంత తీసుకునే నిర్ణయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు అయితే ఉంటాయి. కూడా చాలా సార్ అసెంబ్లీలో కూడా అన్నారు, మీ సీనియారిటీ మాకు పనికొస్తుంది, వచ్చి మీ సలహాలు సూచనలు ఇవ్వమని కూడా అడిగారు. కానీ ఎప్పటికీ కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ అయితే వీడలేదు. అయితే వీళ్ళు చెప్పేది ఇప్పుడు రజతోత్సవ సభ నుంచి శంకరావం పూరిస్తారు కేసీఆర్ అని చెప్తున్నారు. మరి ఆ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఆ తర్వాత ఆయన ఏ విధంగా వివరిస్తూ ప్రజాక్షేత్రంలోకి వస్తారా అనేది మాత్రం మనం ఆ సభ తర్వాత చూడాలి.